ఆ మధ్యకాలంలో సంఘంలో ఎంతో నమ్మకంగా పరిచర్య చేసే పరిచారకులు వాళ్ళు భార్యాభర్తలు విడి రోజుల్లో పనులకు వెళ్తూ ఉంటారు. ఆదివారం రోజు మాత్రం నమ్మకంగా సన్నిధికి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు, ఎక్కడైనా సరదాగా వెళ్ళడానికి ఎప్పుడు కుదరట్లేదు. నువ్వేమో విడి రోజుల్లో పని పని అంటావు, ఆదివారం ఏమో దేవుని సన్నిధానం అంటావు, ఎప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళవా, సరదాగా ఎక్కడికి నన్ను తీసుకెళ్ళవా అని చెప్పేసి ఓ రోజు వాళ్ళ ఆవిడ ఆ వ్యక్తితో మాట్లాడితే, సరే అతను అన్నాడు, సరే ఎందుకులే అమ్మా, విడి రోజుల్లో పని పోగొట్టుకొని మరి మనకొచ్చే జీతాన్ని డబ్బును పోగొట్టుకొని మరి సరదాగా బయటికి వెళ్ళడం ఎందుకు, ఆదివారం రోజు ఆరాధన అయిపోయిన తర్వాత మనం ప్లాన్ చేసుకుని బయటికి వెళ్దాం అని అనుకున్నాడు అని ఇద్దరు భార్యాభర్తలు ఆరాధనకు ముందే మాట్లాడుకున్నారు. వెళ్ళారు ఆరాధనకి, మంచిగా ఆరాధన ఎక్కిపించారు, వాళ్ళ పరిచర్య ధర్మాలన్నీ జరిగించారు. ఇంటికి వచ్చేసరికి 3-4 అయింది. ఇంక ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మాయి నిన్ను బయటికి తీసుకెళ్తానన్నా కదా, త్వరగా రెడీ అవుతే మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి వాళ్ళ భార్యకి చెప్పాడు. ఆయన రెడీ అవ్వమని చెప్పి అన్నాడు. ఇంక ఇద్దరు రెడీ అయ్యారు. రెడీ అయ్యి కానియాల నువ్వు అని నేను రోడ్డు మీద నిలబడి త్వరగా నువ్వు రెడీ అవ్వాలి అని హడావుడి చేస్తా రోడ్డు మీద నిలబడ్డాడు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద రోడ్డు మీద నిలబడేసరికి కరెక్ట్గా వాళ్ళ వీధిలో నుంచి ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరా అని అలా ఆలోచన చేసి చూస్తే ఎవరో కాదు, వీళ్ళ బంధువు అతను. వీడు మన ఇంటికే వస్తున్నాడు, ఇప్పుడు మన ప్రోగ్రాం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, మన ప్రోగ్రాం అంతా డిస్టర్బ్ అయిపోయింది అని హడావుడికి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి భార్యకి ఒక మాట చెప్పాడు, అమ్మా ఇప్పుడు వాడు వస్తున్నాడు, ఇప్పుడు వాడు వచ్చాడు కాబట్టి మనం బయటికి వెళ్ళటం వాయిదా వేసుకోవాలి, అందుకని ఇప్పుడు మన ఇద్దరం ఒక పని చేద్దాము, నువ్వేదో తప్పు చేసినట్టు నిన్ను హడావుడిగా అరుస్తాను, అవసరమైతే కొడతాను, నువ్వు పెద్దగా కేకలు ఇయ్యి గందరగోళం చేయి, నువ్వు అతను బయటే ఉంటాడు, మన కేకలు ఇవన్నీ బయటికి వినబడతాయి, అతను వచ్చిన తర్వాత నేనేదో మొత్తానికి రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదని అతను వెళ్ళిపోతాడు, అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరం మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడగా లోపలికి వెళ్ళాడు, పెద్దగా అరుస్తున్నాడు, కొట్టినట్టు చేయబోతున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. ఆమె కూడా అమ్మో నన్ను కొట్టొద్దు అట్టా ఇట్టని ఆమె అరుస్తుంది, ఆ కేకలన్నీ బయటికి కనబడుతున్నాయి. పాప ఈయన వచ్చాడు, రోడ్డు మీద నిలబడి చూశాడు. కట్న వేసుకున్నారు, ఎందుకనంటే లోపల మళ్ళీ యాక్షన్ బయటికి కనపడకూడదు కదా, అందుకని కట్న వేసారు. కట్న వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు గొడవ పడ్డాడు. 10 నిమిషాల తర్వాత ఇంకా అతని ఇంట్లో నుంచి మెల్లిగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ బజార్లో అటు ఇటు నలుదిక్కులో చూశాడు, మనిషి కనపడలేసరికి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి పెద్దగా నవ్వాడు. వాళ్ళ ఆవిడని చూసి నవ్వి, అసలు నువ్వు భలే చేసావమ్మా, అసలు నేను ఎంత చెప్తాను, ఇంత పెద్దగా వ్యవహారం చేసేవే, అసలు నేను కొట్టకుండానే కొట్టినట్టు ఏడిసినట్టు గందరగోళం చేసానంటే ఆమె అంటుంది, నువ్వేమన్నా తక్కువనా, నా మీద దెబ్బ వేయకుండా అసలు నువ్వు నన్ను కొట్టినట్టు చేయలేదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు, మాట్లాడుకుంటే కట్టనుండ్లా చిన్నగా పక్కకు జరుగుతూ ఉంది. పక్క జరుగుతుండేసరికి వీళ్ళు ఏంటి కట్టను పక్క జరుగుతుంది అలా చూడగానే బయట ఆ పర్సనే ఉన్నాడు. అతను అన్నాడు, నువ్వేమో కొట్టినట్టు చేసావు, ఆమెమో ఏడిసినట్టు చేసింది, నేనేమో పోయినట్టు చేసా అన్నాడంట. ఏంటిది? కొట్టినట్టు చేసింది, నువ్వేమో కొట్టినట్టు చేసావు, ఆమెమో ఏడిసినట్టు దెబ్బలు తిన్నట్టు చేసింది, నేను కూడా అందుకనే పోయినట్టు చేశా, నేను కూడా పోలా, నేను కూడా వెళ్ళలా, నేను కూడా ఉన్నా అనేసరికి ఇంకేం మాట్లాడలేక అలాగా నిర్ఘాంతపై వాళ్ళకి వెళ్ళి చూశారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే కారణం ఉంది. కొంతమంది నిజంగా విన్నట్టే చేస్తారు, కానీ నిజంగా వాక్యాన్ని పాటించే దగ్గరకు వచ్చేసరికి, జీవితాల్లో దాన్ని అన్వయించుకునే దగ్గరకు వచ్చేసరికి నాకు అసలు విన్నపడలేదు అన్నట్లుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. తద్వారా ఏం జరిగిద్ది అంటే దేవుని ఆశీర్వాదాలను మనం నష్టపోతాం. నా మాటలు విని నా మాటలు చొప్పున గైకొనువాడు అనా ఎన్నోసార్లు మనం దీవెనలను అపేక్షిస్తాం. నాకు దేవుడు ఇలా చేయాలి, నిన్ను తలగా నియమించిందని కానీ నన్ను దేవుడు తలగా చేయాలి అని ఆ ఆశీర్వాదాల వరకే మనం చదువుతాం. కానీ దానికి ముందు ఎప్పుడు ఒక కండిషన్ ఉంటుంది. అర్థమైందా? బట్టల షాపులోళ్ళు కానీ ఎవరన్నా చూడండి, పెద్దగా పెడతారు ఆఫరు, 50% అనో 60% పెద్దది ఆఫర్ వేస్తారు. చిన్నగా ఎక్కడో ఒక మూలనుండ్లా కండిషన్స్ అప్లై అంటే షరతులు వర్తిస్తాయి. దేవుడు అట్లా కాదు.
దేవుడు ముందుగానే కండిషన్ చెప్పేశాడు. అంటే ఇది మోసం చేసే వ్యవహారం, అంటే అది కనపడకుండా జనాలు ఏదో ఒక రీతి కాక, దేవుడు అలా కాదు. కండిషన్ ఏంటో ముందే చెప్పేశాడు. ఇదిగో నా మాటలు చొప్పున నువ్వు గైకొంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అనని ఒక్కొక్కటిగా దీవెనలు మనకి ఏమి అవన్నీ చెప్పినట్లు మనం చూడొచ్చు. ఈరోజు ఎంతోమంది దేవుడి శ్రేష్టమైన వాగ్దానాలు మన జీవితంలో ఉన్నా అవన్నీ నెరవేర్పు జరగకపోవడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటిదనంటే చెవిటోల్లాగా మనం ఉండటం. అంటే దేవుని వాక్యాలని, దేవుని లేఖనాలను స్పష్టంగా మనం వినటం, ఆ విన్న వాటి చొప్పున నడవకపోవడం కొన్నిసార్లు మన దీవెనలు దొంగిలించబడటానికి కలిగినటువంటి కారణాల్లో ఒక ప్రధాన కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక.